ఏడు కొండలవాడు కొలువైన తిరుమల శ్రీవారి దర్శనానికి ప్రతిరోజు ఎంతో మంది భక్తులు వస్తుంటారు. వీరిలో సామాన్యులతో పాటు పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు కూడా ఉంటారు. అలా ఆదివారం కూడా ఒక టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ శ్రీవారి సేవలో పాల్గొంది. సాధారణంగా సినిమా సెలబ్రిటీలు తిరుమలకు వస్తే హంగామా, హడావిడి ఎక్కువగా ఉంటుంది. దైవ దర్శనానికి వచ్చిన భక్తులు వారితో ఫోటోలు, సెల్ఫీలు దిగేందుకు పోటీ పడుతుంటారు. ఇది తిరుమలలో నిత్యం జరిగేదే. అయితే కొందరు సెలబ్రిటీలు మాత్రం సింపుల్గా శ్రీవారిని దర్శనం చేసుకొని వెళ్ళిపోతుంటారు. తమ ముఖం భక్తులకు, సాధారణ జనాలకు కనిపించకుండా దుప్పట్ట లేదా మాస్క్లతో కవర్ చేసుకుంటారు. అలా తాజాగా టాలీవుడ్కు చెందిన ఓ క్రేజీ హీరోయిన్ సింపుల్గా తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. ఎలాంటి హడావిడి, హంగామా లేకుండా ఓ సామాన్య భక్తురాలిలా ఏడు కొండలవాడి సేవలో పాల్గొంది. ముఖానికి మాస్క్ ధరించడంతో భక్తులు కూడా ఈ హీరోయిన్ని గుర్తుపట్టలేకపోయారు. పై ఫోటోలో ఉన్నది ఆమెనే. మరి ఈ టాలీవుడ్ అందాల తార ఎవరో గుర్తుపట్టారా? ప్రస్తుతం టాలీవుడ్లో ది మోస్ట్ క్రేజియస్ట్ హీరోయిన్ ఎవరంటే ఈ బ్యూటీ పేరే వినిపిస్తుంది. గతేడాది ఆమె నటించిన 6 డజన్కు పైగా సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఈ సంక్రాంతికి మరో సినిమాతో ఆడియన్స్ను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే తన సినిమా రిలీజ్కి ముందు ఇలా తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. ఈ బ్యూటీ మరెవరో కాదు, మీనాక్షి చౌదరి. ఈ సంక్రాంతికి తెలుగులో 3 సినిమాలు రిలీజ్ కానున్నాయి. అందులో సంక్రాంతికి వస్తున్నాం కూడా ఒకటి. వెంకటేష్ హీరోగా నటించిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ కథానాయకులుగా నటించారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్లు, టీజర్, సాంగ్స్ అభిమానులు విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. సినిమా ప్రమోషన్లలో భాగంగా త్వరలోనే ట్రైలర్ కూడా రిలీజ్ చేయనున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ప్రేక్షకుల ముందు రానుంది.